నేను ట్రేడింగ్లో పెట్టిన ఎఫర్ట్స్ కనుక వేరే ఏ ప్రొఫెషన్లో పెట్టినా ఇంతకంటే ఎక్కువే సంపాదించుండొచ్చు. కానీ ట్రేడింగే ఎందుకు చేస్తున్నాను అంటే దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ట్రేడింగ్ చాలా డిమాండింగ్ ప్రొఫెషన్, అంత ఈజీ కాదు. సో ట్రేడింగ్ ఎంత కష్టము, ఇవి ట్రేడింగ్ చేయాలంటే ఏమేమి ఉండాలో నా ఎక్స్పీరియన్స్ బట్టి షేర్ చేసుకుంటున్నాను. సో నేను కొన్ని ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. సో దీన్ని మీరు అనలైజ్ చేసి సో మనం ఇవి చేయగలము, ఇది మన కప్ ఆఫ్ టీ అనుకుంటే ట్రేడింగ్ చేయొచ్చు. లేదంటే చాలామందికి ఇది చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే మీరే చూడండి, ఈ ఫ్యాక్టర్స్ విన్నాక మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ట్రేడింగ్ అందరూ అనుకున్నట్లు ఎగ్జైటింగ్ కాదు. ట్రేడింగ్ ఎప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఇనీషియల్గా ఎగ్జైటింగ్ ఉంటుంది. మనం ఫస్ట్ టైం ప్రాఫిట్స్ చూసినప్పుడు, లాసెస్ చూసినప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. లేదు ఏదైనా కొత్త స్ట్రాటజీస్ టెస్ట్ చేసినప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. కానీ ప్రాఫిట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా బోరింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటే స్ట్రాటజీ, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే నేను 1 or 2 స్ట్రాటజీసే చేస్తాను. సో ఒకటే స్ట్రాటజీ డే ఇన్ డే అవుట్ అదే స్ట్రాటజీ చేయాలి. సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు, మీరు దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. మీకు గనక ఒకటే వర్క్, సేమ్ వర్క్ ఎవ్రీడే ఇస్తే ఎన్ని రోజులు చేయగలరు? 1 నెల చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు. లేదు మీరే ఆలోచించుకోండి ఎన్ని రోజులు చేయొచ్చు. సో ట్రేడింగ్ ఎలా అంటే ప్రతిరోజు ఒకటే స్ట్రాటజీ చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో జనరల్గా ప్రాఫిటబుల్గా ఉండాలంటే 1 or 2 స్ట్రాటజీస్కే స్టిక్ ఆన్ అవుతారు జనరల్ ట్రేడర్స్. సో ప్రతిరోజు ఒకటే చేయాలి. సో మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేసి మళ్ళీ సేమ్ స్ట్రాటజీ, నెక్స్ట్ రోజు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ. ఇలా బోరింగ్ జాబ్ కనుక మీరు చేయగలిగితే ట్రేడింగ్ మీకు సూట్ అవుతుంది. లేదు మీకు ఎగ్జైట్మెంట్ కావాలి అంటే 1 or 2 days ఉంటుంది, లేదు 1 or 2 months ఉంటుంది. ఒకసారి మీకు ఇది రొటీన్ అయిపోయాక అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది. బట్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా చేయాలంటే ఈ బోరింగ్ జాబ్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో మీరు చేయగలరా లేదా అని మీరు ఆలోచించుకోవాలి. సెకండ్, నేను ఆల్మోస్ట్ 15 hours a day వర్క్ చేస్తాను ట్రేడింగ్లో. అంటే అందరూ చేయాలని లేదు. నేను ఎందుకు 15 hours చేస్తానంటే నేను కమాడిటీస్ కూడా చేస్తాను, ఈక్విటీ చేస్తాను, కమాడిటీస్ చేస్తాను. సో నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock నా డే స్టార్ట్ అయితే నైట్ 11:30 అవుతుంది. కొన్నిసార్లు డే లైట్ సేవింగ్ వల్ల 12 వరకు కూడా అవుతుంది. సో ఆల్మోస్ట్ 9 to 12 నా వర్క్ రొటీన్ ఉంటుంది. సో అంటే నేను ఆల్మోస్ట్ 15 hours ఏమి ఎవ్రీ మినిట్ అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండను. బట్ ఈ 15 hours నేను మార్కెట్ని వాచ్ చేస్తూనే ఉండాలి. ఏదో విధంగా మొబైల్లో, ల్యాప్టాప్లో ఏదో అలర్ట్స్ పెట్టుకోను. ఎలా విధంగా ట్రేడ్ ఆన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ పైన అయితే మన కన్ను ఉండాల్సిందే. మనం రిలాక్స్ అయిపోయి వేరే వర్క్ చేయడానికి అయితే ఖచ్చితంగా కుదరదు ఫుల్ టైం ట్రేడర్కి. సో 15 hours in a day మీరు ఇవ్వగలరా? సో ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈ వీటితో పాటు 15 hours పాటు మనం డైలీ టాస్క్ కూడా మేనేజ్ చేసుకోవాలి. అంటే ట్రేడర్ కాబట్టి మనకు వేరే పనులు ఏం లేకుండా ఉండవు. సో మనకి ఇంట్లో ఉండే పనులు అన్నీ మనకు ఎలాగో ఉంటాయి. డైలీ హోమ్ నీడ్స్ కోసము, లేదో పిల్లల కోసము, లేదు మనం చేయాల్సిన వేరే పనులు ఏవైతే ఉన్నాయో, జిమ్ కానీ, లేదు మీరు ఏమైనా గేమ్ ఆడుతున్నా కానీ, సో ఇవన్నీ మేనేజ్ చేయాలి. మీరు బయటకు ఊరికి వెళ్ళాలన్నా, లేదు రిలేటివ్స్ వచ్చినా, సో ఇవన్నీ కూడా మీరు ఈ ట్రేడింగ్ టైంలో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ మీరు వర్క్ అనుకోండి, మీ వర్క్ మీరు కావాల్సిన టైంలో చేసుకోవచ్చు, మిగిలిన టైంలో రిలాక్స్ అవ్వచ్చు, మాట్లాడచ్చు, మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. బట్ ట్రేడింగ్ అలా కాదు, ఇది రియల్ టైం. సో మీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మీరు వెంటనే యాక్ట్ చేయాలి. మీరు మాట్లాడుతున్నారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, నేను 1 గంట సేపు తర్వాత రియాక్ట్ అవుతానంటే కుదరదు. సో ఎవరు వచ్చినా ఏం మాట్లాడుతున్నా కానీ మీరు ఇమీడియట్గా ఒక కన్ను స్క్రీన్ మీద ఉండాలి. మనం అలానే మన ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ మాట్లాడుతూ ఉండాలి. సో ఇలా కొద్దిగా మల్టీ టాస్కింగ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. సో మన డైలీ లైఫ్ డిస్టర్బ్ కాకుండా, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా దాంతోపాటు ట్రేడింగ్ చేయగలిగితే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు కనుక కమాడిటీస్ చేయలేదు, జస్ట్ ఈక్విటీ మాత్రం అయితే మార్నింగ్ 9 to 3:30 వరకు చేస్తే సరిపోతుంది. సో అప్పుడు అంత కష్టం ఉండదు. బట్ నేను ఎందుకు ఫుల్ టైం కమాడిటీస్ కూడా చేస్తానంటే మీకు తెలిసే ఉంటుంది, నేను ఇంట్రాడే ట్రేడర్ని. సో సేమ్ క్యాపిటల్ నేను ఈక్విటీకి వాడతాను 3:30 వరకు. తర్వాత ఈక్విటీ అయినాక క్యాపిటల్ని కమాడిటీస్లో డిప్లాయ్ చేస్తాను. సో నాకు అడిషనల్ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన మేకింగ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రీసోర్సెస్ అన్నట్లు, ఉన్న రీసోర్సెస్ మనకి క్యాష్ మెయిన్ రిసోర్స్. ఆ క్యాష్ని ఎంత రిటర్న్ జనరేట్ చేస్తే ఆ క్యాష్ మీద అంత బెటర్ ఉంటుంది. సో అందుకని నేను కమాడిటీస్, ఈక్విటీ రెండూ చేస్తాను. సో ఇలా రెండూ చేయడం మంచిదే, మనకి ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం మనం పర్సనల్ లైఫ్ కూడా అందులో బ్యాలెన్స్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ అబ్స్టకిల్ ఏంటంటే రెగ్యులేషన్స్. ట్రేడింగ్ అనేది హైలీ రెగ్యులేటెడ్ ఎన్వైర్న్మెంట్. మీకు ఎప్పుడు రెగ్యులేషన్ మారుతుంది,
సెబీ ఎప్పుడు ఒక రెగ్యులేషన్ తీసుకొస్తుంది, లేదా గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఒకటి వస్తుందో మనకు తెలియదు. సో ఆల్వేస్ రెడీగా ఉండాలి. సపోజ్ మీరు కరెన్సీ ట్రేడర్ అనుకోండి, ఫోరెక్స్లో ట్రేడింగ్ బాగా చేస్తున్నారు, సో మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో మీరు దాని మీద డిపెండ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే మనకి 2024లో అనుకుంటే ఏప్రిల్లో కరెన్సీ ట్రేడింగే తీసేస్తారు. అసలు రీటైలర్స్కి ఇప్పుడు అసలు కరెన్సీ ట్రేడింగ్, ఫోరెక్స్ ట్రేడింగే లేదు ఇండియాలో. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ బ్రెడ్ అండ్ బటర్ కరెన్సీ ట్రేడింగ్ అయినప్పుడు ఆ ట్రేడింగే సెగ్మెంటే తీసేస్తుంటే మనం ఏం చేయలేం. అలానే మనకు మార్జిన్స్ పెంచేస్తుంటారు, లేదు కొన్ని రెస్ట్రిక్షన్స్, ఎక్స్పైరీ రోజు కొన్ని ట్రేడ్స్ చేయకూడదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తుంటాయి. సో ఇలా మల్టిపుల్ రెస్ట్రిక్షన్స్ వస్తుంటాయి. ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ సెల్ చేయడానికి, బయట చేయడానికి ఉండదు. సో ఇలా మల్టిపుల్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వెంటనే స్టాంప్ డ్యూటీ పెంచుతారు, ఎస్టీటీ పెంచుతారు, బ్రోకరేజ్ పెంచుతారు. సో ఇలా మీరు ఓకే ఇది నేను ఇలా చేస్తున్నాను, ఇది నా ఫోర్కాస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కానీ రాసుకుంటారు. వెంటనే రెగ్యులేషన్స్ మారిపోతుంది. సో ప్రతిదీ మారిపోతుంది. సో మీరు మీ ఫోర్కాస్ట్ ఏది వర్కౌట్ అవ్వదు. సో మీరు అలా కొద్దిగా డైనమిక్గా ఉంటుంది. సో అంత స్టాటిక్గా ఇలా ఫిక్స్ అయిపోయింది ఇలానే ఉంటుంది అనుకోవడానికి లేదు. సో ప్రతి నెల లేదు ప్రతి 3 monthsకి ఒక రెగ్యులేషన్ మారుతూనే ఉంటుంది. సో వీటికి మనము కోపప్ అయి ఉండాలి. సో ఈ రెగ్యులేషన్స్ తగినట్టుగా మనం కూడా మార్చుకుంటూ ఫ్లెక్సిబుల్గా ఉంటే గెట్ ఆన్ అవ్వగలం. కానీ రిజిడ్ మైండ్ ఉంటే మాత్రం చాలా కష్టం. ఇంకొకటి నో పెయిడ్ హాలిడేస్. మీకు జాబ్లో అనుకోండి ఇయర్లీ 10 రోజులు 20 రోజులు పెయిడ్ హాలిడేస్ ఉంటాయి. అంటే మీరు హాలిడే లీవ్ తీసుకున్నా కానీ మీకు శాలరీ అయితే వస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. మీరు కనుక ఆ రోజు ట్రేడ్ చేయలేదంటే మీకు లాస్ ఆఫ్ పే అన్నట్లే. సో మీరు ఎక్కడన్నా ట్రిప్ వెళ్ళాలన్నా, లేదు ఒక 1 week వెళ్ళాలి అన్నా చాలా కష్టం. ఎందుకంటే మీరు లాస్ తీసుకొనే ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రేడ్ చేయలేరు, నెట్వర్క్ ఉంటుందో లేదో తెలియదు. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది నెట్వర్క్. సో మీరు ఆ రిస్క్ చేయలేరు. సో బెటర్ నాట్ టు ట్రేడ్ డ్యూరింగ్ హాలిడే. సో కానీ ఆ హాలిడేస్ టైంలో మీకు మనీ అయితే రాదు. సో సపోజ్ మీరు ఒక 2 weeks ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళారు. సో ఆ 2 weeks మీరు ట్రేడ్ చేయరు కాబట్టి మీకు ఆ 2 weeks ఎటువంటి డబ్బులు రావు. సో ఇది వేరే బిజినెస్ లాగా, వేరే జాబ్ లాగా మనం లేకున్నా జరిగిపోతుంది అలా కాదు. మేబీ ఆటోమేట్ చేయొచ్చు, ఆటోమేట్ చేసి ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఆటోమేషన్లో కొన్ని రిస్క్స్ ఉన్నాయి. అది అంత ఈజీ ఏం కాదు. నేను ట్రై చేశాను ఆటోమేషన్, బట్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. డిస్క్రిషనరీ ట్రేడింగ్ నాకు బాగా సూట్ అయింది. సో డిస్క్రిషనరీ ట్రేడర్కి లీవ్స్ తీసుకోవడం చాలా కష్టం. తీసుకోవచ్చు, బట్ ఆ రోజులకైతే డబ్బులు మనకు రావు. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే డౌన్ టైం. మీ సైడ్ ఎటువంటి తప్పు ఉంటుంది, మీరు బాగా కరెక్ట్గా చేస్తుంటారు, ప్రాఫిటబుల్గా ఉంటారు. బట్ సడన్గా బ్రోకర్ డౌన్ టైం, అంటే బ్రోకర్ ఒక సైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డౌన్ అయిపోవచ్చు. సో మీరు ఆ టైంలో ట్రేడ్స్ ఎగ్జిట్ కాలేకపోవచ్చు, ఆర్ ఎంటర్ కాలేకపోవచ్చు. ఇది కనుక మీకు ఎండ్ ఆఫ్ ద డే జరిగింది అనుకోండి, 3:30కి 3:15 మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో అప్పుడు కనుక బ్రోకర్ అకౌంట్ ఫ్రీజ్ అయితే మీరు ఏం చేయలేరు, మీరు ఎగ్జిట్ కాలేరు. నెక్స్ట్ రోజు క్యారీ అవ్వాలి. నెక్స్ట్ రోజు కనుక ఆ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే పెద్ద లాస్ అవుతుంది. సో ఇది పెద్ద మేజర్ ఛాలెంజ్. ఇది ఇన్నెవిటబుల్, ఎవరు ఏం చేయలేరు. బ్రోకర్స్ కూడా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినా కానీ డౌన్ టైం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. సో దీనికి కూడా మనం రెడీగా ఉండాలి. సో ఆల్వేస్ హెడ్జ్ అనేది చాలా ముఖ్యం. ఇంట్రాడేలో జస్ట్ స్టాప్ లాస్ కాకుండా అట్లీస్ట్ దూరంగా ఒక హెడ్జ్ పెట్టుకోవడం ఎప్పటికైనా మంచిది. లేదు ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మల్టిపుల్ అకౌంట్స్ ఉండటం. సపోజ్ ఒక బ్రోకర్ మీద డిపెండ్ అయితే చాలా కష్టమవుతుంది. ఆ బ్రోకర్ కనుక డౌన్ అయితే మనం ఏం చేయలేం. సో సపోజ్ మీకు 2 అకౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఒక దాంట్లో కనుక డౌన్ అయింది అనుకోండి, ఇంకొక దాంట్లో కౌంటర్ ట్రేడ్ తీసుకోవచ్చు, ఒక దాంట్లో బై అండ్ ఇంకొక దాంట్లో సెల్ తీసుకోవచ్చు. సో మీకు ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేకుండా అట్లీస్ట్ సేఫ్ సైడ్ ఉంటారు. సో అలానే మీకు ఇంటర్నెట్ లేదు, మీ ఫోన్, మీ ల్యాప్టాప్ ఏదైనా ఇష్యూ అంటే ఎగ్జిట్ అయ్యే టైంలో, ఇంట్రాడే ట్రేడర్స్ చెప్తున్నాను, ఎగ్జిట్ అయ్యే టైంలో మీకు ఇంటర్నెట్ కట్ అవ్వచ్చు, లేదు మీ ల్యాప్టాప్ వర్క్ కాకుండా పోవచ్చు, హ్యాంగ్ అవ్వచ్చు. ఇలాంటి టైమ్స్లో కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలనుకున్నప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎమర్జెన్సీస్ రావడం. సపోజ్ మీరు ట్రేడ్ చేస్తున్నారు, సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ లేదు హాస్పిటలైజేషన్ ఏదో మీరు అటెండ్ అవ్వాలి. సో ఇలాంటి టైంలో ఏం చేస్తారు, మీరు ట్రావెల్ చేయాలో డ్రైవ్ చేయాలో ఇలాంటి ఉంటుంది. సో ఆ టైంలో ట్రేడ్ ఆన్లో ఉన్న ఒక సెకండ్ చాలు మనకి మార్కెట్ పైకి కిందికి వెళ్ళడానికి. ఎంత ఎస్ఎల్ ఉన్నా కానీ నాన్ డైరెక్షనల్ చేసే వాళ్ళకు లేదు అడ్జస్ట్మెంట్స్ చేసే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీస్ ఏమన్నా వచ్చినప్పుడు బెటర్ ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్న లాస్లో ఉన్న అక్కడికి ఎగ్జిట్ అయిపోయి మనకు ఎమర్జెన్సీ క్లియర్ అయ్యాక
మళ్ళీ మనం ఎంటర్ అవ్వడం బెటర్. అంటే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఇది ఎటువంటి ఎమర్జెన్సీ, మనకి ఎంతసేపు పడుతుంది, ఇవంతా మనం చాలా క్విక్గా క్యాలిక్యులేట్ చేసుకొని మన ట్రేడ్స్ ఎగ్జిట్ అయిపోయి ఆ ఎమర్జెన్సీ చూసుకొని తర్వాత మళ్ళీ మన ట్రేడ్ తీసుకోవాలి. సో రెండు ఒకటేసారి చేయడం కుదరదు, ఎందుకంటే అది ఎంతసేపు ప్రొలాంగ్ అవుతుందో మనకు తెలియదు. సో ఇలాంటి ప్రాక్టికల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం చాలా ప్రాఫిట్ ఉంటే ఓకే బుక్ చేసుకొని మనం ఎమర్జెన్సీ చూసుకుంటాం, బట్ లాసెస్ ఉంటే చాలామంది బుక్ చేసుకోలేరు, వెయిట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే ఓకే అది ప్రాఫిట్గా మారుతుంది ఏమో అని. సో బట్ ఇవన్నీ చాలా మేజర్ లాసెస్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్క్రీన్ ముందు అవైలబుల్ లేము అన్నప్పుడు వెంటనే అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎగ్జిట్ అయిపోయి తర్వాత మనం ఫ్రీ అయ్యాక ట్రేడ్ తీసుకోవాలి. లేదు మన స్టేట్ ఆఫ్ మైండ్ బాగాలేనప్పుడు డెఫినెట్గా ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే మన డెసిషన్ మేకింగ్ దెబ్బతింటుంది. సో మనం రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటాం, మనం ప్రాఫిట్స్ని లాసెస్ని చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైన థింగ్, చాలామంది ట్రేడర్స్ ఎందుకు ప్రాఫిటబుల్గా లేరంటే ఇది చాలా పెద్ద రీజన్ ఏంటంటే హ్యాండ్లింగ్ రెడ్ డేస్ అంటే లాస్ మేకింగ్ డేస్. సపోజ్ మీరు ఆ రోజు లాస్ చేశారు, ఎటువంటి ప్రాఫిట్ లేదు, లాస్లో ఎండ్ అయ్యారనుకోండి, ఆ రోజు మన మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. సో ఆ రోజు మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము, నెక్స్ట్ రోజు మళ్ళీ ఫ్రెష్గా ఎలా స్టార్ట్ చేస్తాము, లేదు రివెంజ్ ట్రేడింగ్ చేస్తాము. సపోజ్ మనం అనుకున్న దానికన్నా కొద్దిగా పెద్ద లాస్ చేసాము, తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజు అలానే నెక్స్ట్ సేమ్ స్ట్రాటజీ మనం నెక్స్ట్ డే కంటిన్యూ చేయగలమా, లేదు మనం రివెంజ్ ట్రేడింగ్ చేసి ఎక్కువ ట్రేడ్స్ తీసుకొని మన ప్లాన్ నుంచి డీవియేట్ అయిపోతామా. సో ఇవన్నీ చెప్పడానికి ఈజీ కానీ బట్ ఆ టైంలో ఆ రియల్ టైంలో మనము ట్రేడ్ చేసి మన మైండ్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా కష్టం. సో మనం గనక లాసెస్ని హ్యాండిల్ చేయడం వస్తే 80% ఆఫ్ ట్రేడింగ్ వచ్చినట్లే. సో మనం లాసెస్ని ఎంత క్విక్గా ఎగ్జిట్ అవుతామో అంత మంచిది. అలానే ఒక రోజు మనం పెద్ద లాస్ చేసినా కానీ అక్కడికి మర్చిపోయి మేబీ 1 or 2 days బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రికవర్ చేయొచ్చు. అంతేగాని వెంటనే లాస్ అయిపోగానే దాన్ని కొద్ది ఇంకా మార్జిన్ పెంచి మనం లేని క్యాష్ యాడ్ చేసుకొని ఏవంటే అవి చేసి ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకుంటే ఇంకా పెద్ద లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ లాస్ అయినప్పుడు బ్రేక్ తీసుకొని కొద్దిగా టైం తీసుకొని తర్వాత మనం ట్రేడ్ చేయగలిగితే, ఎలాగో మన దగ్గర సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉంది, జస్ట్ ఆ రోజు ఏదో ఈవెంట్ వల్ల లేదా సమ్ ఎక్స్టర్నల్ ఇష్యూ వల్ల మీకు పెద్ద లాస్ అయి ఉండొచ్చు. సో అలాంటి రోజులు కనుక మీరు ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇవి నా ఎక్స్పీరియన్స్లో ఛాలెంజెస్ ట్రేడింగ్కి. అంటే ట్రేడింగ్లో మనీ చేస్తున్నాను కానీ బట్ ఇవన్నీ చేస్తేనే మనకు మనీ వస్తుంది. సో మనం ఒక 20-30% ఇయర్లీ జనరేట్ చేయాలంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవి మేజర్ ఫ్యాక్టర్స్, ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఈ మేజర్ ఫ్యాక్టర్స్ కనుక మనం ఫిట్ అవ్వగలము, ఈ లైఫ్ స్టైల్ ఈ రొటీన్లో మనం ఫిట్ అవ్వగలం అంటే మనం ట్రేడింగ్లో ఫుల్ టైం ఎంటర్ అవ్వచ్చు. లేదు ఇది నాకు చాలా క్యూంబర్సమ్గా ఉంది, సో నేను ఇన్ని చేయలేను, ఇంత టైం డిప్లాయ్ చేయలేను, మల్టిపుల్ టైమ్స్ ఒకటే నేను పర్సనల్ లైఫ్ని ఇవి ఇంత చేయడం నాకు ప్రెషర్ ఎక్కువ ఉంది అనిపించడం, బెటర్ పార్ట్ టైం ట్రేడింగ్, క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా ట్రేడింగ్ చేయకపోతే ఇంకా మంచిది. సో ఇది ఇలా ఉంటుంది ఒక ట్రేడర్, ఒక ఇంట్రాడే ట్రేడర్ డైలీ రొటీన్. సో వీటిని మనం అధిగమించగలిగితే మనం ప్రాఫిట్స్ చేయగలం. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ట్రేడింగ్ ఇంత కష్టమైన నేను ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నాను, వేరే ప్రొఫెషన్కి ఎందుకు వెళ్ళట్లేదంటే నేను వేరే ప్రొఫెషన్ కూడా ట్రై చేశాను, నేను జాబ్ చేశాను, వేరే బిజినెస్ కూడా చేశాను, బట్ అన్నిట్లోకి నేను ట్రేడింగ్లోనే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాను, నాకు ఇదే వచ్చు, సో ట్రేడింగ్ చేస్తున్నాను. ఇంకొకటి ట్రేడింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇంతసేపు డిసడ్వాంటేజెస్ ఛాలెంజెస్ చెప్పాను కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మీ అకౌంట్ని మల్టిప్లై చేయడం. అంటే మీకు బిజినెస్ లాగా జాబ్లో మీరు మీకు మంత్లీ ఇయర్లీ ఒక 5-10% ఇంక్రిమెంట్ రావచ్చు. సో ఎన్ని రోజులున్నా ఆ ఇంక్రిమెంట్ అనేది అలా 5% కానీ 10% జాబ్ మారితే 20-30% రావడం ఉంటుంది. కానీ ట్రేడింగ్ వచ్చి బిజినెస్ లాంటిది. సో ఇక్కడ మీ అకౌంట్ మల్టిప్లై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. సపోజ్ మీరు ఒక 20-25% రిటర్న్స్ కనుక జనరేట్ చేస్తూ వెళ్తే ఒక 10 years తర్వాత అసలు మీ ఊహకు కూడా అందదు మీ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది. సో మీరు 10 lakhs క్యాపిటల్ ఉన్న, 10 crores క్యాపిటల్ ఉన్న ఒక మొబైల్ ఫోన్తో ట్రేడ్ చేయొచ్చు, లేదు ఒక ల్యాప్టాప్తో ట్రేడ్ చేయొచ్చు. మీకు అంతకంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరం లేదు. సో మీ ఎఫర్ట్స్ ఒకటే, ఇక్కడ మీకు కావాల్సింది క్యాపిటల్. సో చిన్న క్యాపిటల్తో చేస్తే మీకు అలా చిన్న ప్రాఫిట్స్ వస్తాయి. సో పెద్ద క్యాపిటల్తో చేస్తే పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి. సో
మీరు ఒకరు మీ ఎఫర్ట్స్ సరిపోతాయి, కానీ క్యాపిటల్ ఒకటి కావాలి. సో క్యాపిటల్ ఈరోజు లేకపోవచ్చు, మేబీ మీరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే ఆఫ్టర్ 5 years ఆర్ 10 years మీ క్యాపిటల్ చాలా పెరగచ్చు. అప్పుడు మీరు జనరేట్ చేసే రిటర్న్స్ మీరు చాలా ఎక్కువ ఉంటాయి. అది వేరే ప్రొఫెషన్తో కూడా మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండడం వల్ల నేను ట్రేడింగ్ స్టిక్ ఆన్ అయ్యాను. ఇంకొకటి, నేను అన్నిటికన్నా నా ఎక్స్పీరియన్స్లో నేను బెటర్గా పర్ఫామ్ చేస్తున్న ప్రొఫెషన్ ఇది. సో అందుకు నేను ట్రేడర్గా కంటిన్యూ అవుతున్నాను.